గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది వర్ధంతి అనమాట. ఆయన చనిపోయింది వచ్చేసి 15 డిసెంబర్ 1952లో చచ్చిపోయారు. అంటే ఇప్పుడు 73 ఇయర్స్ అయిందనమాట కరెక్ట్గా. మనకు తెలిసిందే ఆయన చాలా రోజులు నిరాహార దీక్ష చేసి మన మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఏదైతే దాని కింద మన ఆంధ్ర ఉందో ఆ ఆంధ్రాని సపరేట్గా స్టేట్గా చేయాలని చెప్పి నిరాహార దీక్ష చేశారనమాట. దాదాపు అబోవ్ 50 డేస్ పైగా చేశారనమాట. ఆయన ఆ దీక్ష ఫలితమే మనకి ఆంధ్ర వచ్చింది మనకి మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, దాని నుంచి మద్రాస్ రెసిడెన్సీ నుంచి. తర్వాత మనకి చెప్పాను కదా, నైజామ్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో హైదరాబాద్ నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రాలోకి వెళ్ళిపోయారు అదే టైంలో. సో దానివల్ల ఆంధ్రప్రదేశ్గా మన స్టేట్ అయితే అవతరించిందనమాట. మీకు ఆల్రెడీ నేను హిస్టరీ నవంబర్ 1, 1956 గురించి చెప్పాను కదా మీకు. ఆల్రెడీ అప్పుడు పొట్టి శ్రీరాములు గారు చేసిందే మనకు ఆంధ్ర ఫలితం అని చెప్పి. ఫస్ట్ ఆంధ్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్ అయింది. ఆల్రెడీ నేను అది దీంట్లో రిట్రీవ్యూలో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. దాంట్లో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను, దీంట్లో కూడా చెప్తాను సేమ్ ఇన్ఫర్మేషన్. దాంట్లో నేను పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మనకు తెలిసిందే ఈ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు అనమాట. అందుకని ఇప్పుడు కూడా నెల్లూరులో పొట్టి శ్రీరాములు నెల్లూరు అని చెప్పి పెట్టారనమాట మన డిస్ట్రిక్ట్స్ మార్చినప్పుడు. ఆయన చేసిన ఆ 50 డేస్ దీక్ష ఏదైతే ఉందో అది చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవాలి. 50 డేస్ పైన చేశారంట. మ్యాక్సిమం 55, 56 అన్నారు. మరి మనకైతే క్లారిటీ తెలియదు. హిస్టరీ ప్రకారం అయితే 55 అన్నారు, 56 అనుకుంటా. సో మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం వల్ల మర్చిపోమాకండి కరెక్ట్గా ఎన్ని డేస్. అండ్ మీలో పొట్టి శ్రీరాములు గారి అభిమానులు ఎంతమంది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేనైతే ఇలాంటి స్వార్థం లేని నాయకులకి అండ్ స్వతంత్ర ఉద్యమాలకి నేనైతే చాలా ఫ్యాన్ అనమాట, అభిమాని. సో మీలో ఎంతమంది ఫ్యాన్ ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జోహార్ సార్, అమర్ రహే, సెల్యూట్, జై హింద్, జై భారత్. సో ఇలాంటి ఎంతోమంది మహనీయులు మనకు కష్టపడి పోరాడి మనకు స్టేట్స్ తెచ్చివ్వడం కానీ, నైజామ్స్ నుంచి మన స్టేట్స్ సపరేట్ చేయడం కానీ, ఇలా చాలా కష్టాలు పడి మనం స్టేట్స్ని కంట్రీని ఇండిపెండెంట్ చేసుకున్నాం, సంపాదించుకున్నాం. కానీ మనం చేస్తుంది అంటే మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి వీడియోలు ఎందుకు చెప్తానంటే ఈ మాట, వాళ్ళు 50 రోజులు నిరాహార దీక్ష చేసి వాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళు చేతులు తన్నులు తిని చచ్చిపోయి ఇన్ని చేసి మన ఇండిపెండెన్స్ డే తీసుకొచ్చేస్తే మన దేశాన్ని కుక్కలు చింపిన విస్తరలా చేసుకుంటున్నాం అనమాట మన స్వార్థ ప్రయోజనాల కోసం. ఇక్కడి నుంచి అయినా కట్టుబానిసల్లా కాకుండా మీరు మంచిగా ఉంటారని చెప్పి, ఒక ఇండియన్ సిటిజన్గా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.